హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో వాంగీబాత్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూసారుగా. సో ఈ వీడియోలో ఆ వాంగీబాత్ పౌడర్ని యూజ్ చేసి మనము వంకాయతో వాంగీబాత్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి, జీడిపప్పుని, కొద్దిగా ఇంగువ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనము వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వీటిని కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఒక అర స్పూన్ పసుపుని వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా మనకు ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న తెల్ల వంకాయల్ని ఇందులో వేసుకోవాలి. ఈ తెల్ల వంకాయలు వేయడం వల్ల ఈ వాంగీబాత్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మనము వంకాయ బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారుగా వంకాయ బాగా మెత్తపడింది. ఈ స్టేజ్లో మనము చింతపండు రసాన్ని యాడ్ చేసి కొద్దిగా బెల్లాన్ని కూడా వేయాలి. బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఇది బాగా ఉడుకుతుంది. ఈ స్టేజ్లో మనము ఇంతకుముందు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ వాంగీబాత్ని మనము వేడివేడిగా కాకుండా ఒక గంట కలిపేసుకున్న తర్వాత 1 గంట పక్కన పెట్టుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అక్కడక్కడ వంకాయ తగులుతూ చాలా బాగుంటుంది. దీన్ని లంచ్ బాక్స్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.